జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం బేడంపేట గ్రామంలో శ్రీ రాచయ్య స్వామి జాతర సందర్భంగా బేడంపేట గ్రామంలో శనివారం ఉదయం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు దేవస్థాన తరపున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ నిలవండి బయట अभय आयुरारोग्यैश्वर्यादित्यर्थं अर्चनां श्रीप्रेमजामहे सुगन्धिं विष्णुवर्धनं आरुकमे वन्दनां मोक्षि यमामृतादमस्मपरिकल्पयामि गन्धर्वाराङ्गीषणीं ईश्वरं महामंगलनिराजदीपं हर्षयामि महादेवाय ईश्वर सर्वभूतान् ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवोऽपि अस्तु सदा शिवराजोरीश्वर महाराज की जय। परं ब्रह्मपुरुषं पुष्पपिङ्गलम् ओर्वरे तनुरूपाक्षं నేను తీస్తలేదు. महामंगल
विष्णुचित्ताय धीमहि तन्नो रुद्रं प्रचोदयात्। या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम्। श्री गुरुभ्यो नमः। శ్రీ రాచన్న స్వామి దేవస్థానము గ్రామం బడంపేట మండలం కోహీర్ జిల్లా సంగారెడ్డి. ఈ దేవస్థానము దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధీనంలో కలదు. ఈ దేవస్థానం యొక్క ఉత్సవములు పాల్గొన శుద్ధ పంచమి నుండి పాల్గొన శుద్ధ సప్తమి వరకు నిర్వహించడం జరుగుతున్నది. ఇది ఆనవాయితీగా ఒక 1000 సంవత్సరాల నుండి ఈ యొక్క ఉత్సవం జరుగుతున్నది. ఇలాగే స్వామివారు తెలిసిన రోజు ఈ రోజు అంటున్నారు. అయితే పాల్గొన శుద్ధ పంచమి రోజు అగ్నిగుండము, శిఖర పూజ మరియు గోపూజ మరియు నంది సమారాధన అనేటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. అలాగే రెండవ రోజు అనేటువంటి శుద్ధ పంచమి రోజు స్వామివారి పల్లకి సేవ మరియు అగ్ని ప్రవేశము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదేవిధంగా పాల్గొన శుద్ధ పంచమి రోజు షష్ఠి రోజు శ్రీ స్వామివారి రథోత్సవము, కళ్యాణము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఉత్సవం మహావైభవంగా జరుగుతున్నాయి కూడా ఈ రోజు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి కృతార్థులు కావాలని నేను మనం చేస్తున్నాను.